నమస్తే సీమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏప్రిల్ 18వ తేదీన నోటిఫికేషన్ విడుదల. అదే రోజు ఉదయం 11 గంటల నుండి నామినేషన్ల స్వీకరణ. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధన్వంతరి హాల్లో అన్ని విభాగాల హెచ్ఓడీలతో సమీక్ష సమావేశం నిర్వహించిన హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరంగారెడ్డి. కాంగ్రెస్, సిపిఐ పార్టీలను బలపరుస్తున్న పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ సిపిఎం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డి గౌస్ దేశాయ్ను అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చిన సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి. వార్తల్లోని వివరాలకు వెళ్తే, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 18వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందని, అదే రోజు ఉదయం 11 గంటలకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సృజన ఎన్నికల అధికారి రాజకీయ పార్టీ ప్రతినిధులకు తెలిపారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సాధారణ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ఫార్ములాను ఈ రోజు సాయంత్రం నుండి ఇవ్వడం జరుగుతుందని, రాజకీయ పార్టీ ప్రతినిధులు వచ్చి ఫలానా అభ్యర్థి కోసం ఫారం తీసుకుని వెళ్తున్నామని సంతకం చేసి తీసుకుని వెళ్లాలని అన్నారు. ఏప్రిల్ 18వ తేదీ ఉదయం నుండి 3 గంటలలోపు పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తామని అన్నారు. నామినేషన్లు వేయడానికి వచ్చే వారి వాహనాలను 200 కిలోమీటర్ల దగ్గరే ఆపివేయడం జరుగుతుందని అన్నారు. అభ్యర్థితో పాటు 4 వ్యక్తులకు మాత్రమే నామినేషన్ వేయడానికి అనుమతి ఉంటుందని అన్నారు. పబ్లిక్ హాలిడేల్లో ఆదివారం రోజున నామినేషన్లు స్వీకరించడం జరగదని కలెక్టర్ వివరించారు. ఈ నెల 12వ తేదీన ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేసి ఈవీఎంలను అన్ని నియోజకవర్గాలకు పంపడం జరిగిందని అన్నారు. ఈవీఎంలను సీసీ కెమెరాల పర్యవేక్షణలో భద్రత మధ్య ఉంచడం జరిగిందని అన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వచ్చే నెల 2వ తేదీ నుండి 5వ తేదీ వరకు ఈవీఎంలను కమిషనింగ్ చేయడం జరుగుతుందని, ఇందులో భాగంగా బ్యాలెట్ యూనిట్ మీద బ్యాలెట్ పేపర్లు అతికించడం, వీవీప్యాట్స్లో సింబల్స్ లోడ్ చేయడం, పని చేస్తున్నాయా లేదా అని చెక్ చేసి సంబంధిత పోలింగ్ కేంద్రాలకు కేటాయించడం జరుగుతుందని అన్నారు. ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీ ప్రతినిధులు కూడా పాల్గొనాలని అన్నారు. సోషల్ మీడియా, వాట్సాప్ స్టేటస్లు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, ఎలక్ట్రానిక్ మీడియా, కేబుల్ టీవీల్లో స్క్రోల్స్, సినిమా హాళ్లలోనూ, ప్రైవేట్ FM రేడియోలలో, ఎలక్ట్రానిక్ పత్రికలలో రాజకీయ ప్రకటనల ప్రసారానికి, అలాగే మొబైల్ నెట్వర్క్లో బల్క్ SMS లు, వాయిస్ మెసేజ్లకు అభ్యర్థులు స్టేట్ MCMC లేదా జిల్లా MCMC నుండి 3 సర్టిఫికేట్ తప్పనిసరిగా తీసుకోవాలని కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. కలెక్టరేట్లోని CCO కార్యాలయంలో MCMC సెల్ ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో ఆర్డీఓ మధుసూదన్ రావు, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ మహ్మద్ అక్బర్ హుస్సేన్, బీఎస్పీ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ జి అరుణ్ కుమార్, బీజేపీ స్పోక్స్ పర్సన్ సాయి ప్రదీప్, సిపిఐ పార్టీ జిల్లా సెక్రటరీ మెంబర్ కేవీ నారాయణ, టీడీపీ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ ఎల్వి ప్రసాద్, వైఎస్ఆర్సీపీ జిల్లా సెక్రటరీ ఎస్ రాజేష్ బాబు, ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ మురళి తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు నైటే పబ్లిక్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అంతా సీల్ చేస్తాం. ఒక 4 యూనిట్స్ దొరకకపోతే రిజర్వ్లో మళ్ళీ వెతికితే దొరికాయి. అవి కూడా నేను ఇచ్చేసి అది కూడా సీలింగ్ అయిపోయింది. సో నౌ మెషిన్స్ ఆర్ విత్ ఆల్ కాన్స్టిట్యున్సీస్. అక్కడ సీసీ కెమెరాలు, సెక్యూరిటీ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు దాంతో నెక్స్ట్ మళ్ళీ పని కమిషనింగ్ అప్పుడే ఉంటుంది. కమిషనింగ్కి లెటర్ జస్ట్ మీరు దృష్టిలో పెట్టుకోండి. టెంటేటివ్లీ అరౌండ్ 2nd to 5th, అంటే CEO గారు వెల్ ఇంజనీర్లు కావాలి అని రాసిన డేట్లు 2 to 5 మధ్యలో కావాలి అని అడిగాడు. సో ఆ రోజుల్లో కమిషనింగ్ చేస్తాం మీరు మోస్ట్లీ. సో అప్పుడే మళ్ళీ ఓపెన్ చేయడం. ఆ 4 రోజుల్లో కమిషనింగ్ అంటే మీకు తెలుసు కదా, బ్యాలెట్ యూనిట్ మీద బ్యాలెట్ పేపర్ అతికించడం, వీవీప్యాట్లోకి సింబల్ లోడింగ్ చేయడం, అవన్నీ కనెక్షన్ చేసి పనిచేస్తున్నాయి లేదా చెక్ చేసి ఏ పోలింగ్ స్టేషన్కి ఆ పోలింగ్ స్టేషన్ అలొకేషన్ అయిపోతుంది. సో ఆ నెక్స్ట్ కమిషనింగ్ విల్ బి టెంటేటివ్లీ అరౌండ్ 2nd to 5th. అది జస్ట్ మీరు దృష్టిలో పెట్టుకోండి. అప్పుడు కూడా మీరు రావాల్సిన అవసరం వస్తుంది. తర్వాత నేను మీకు చెప్పాలనుకునేది, పోస్టల్ బ్యాలెట్కి మేము ఈ రోజు వరకు అప్లికేషన్స్ తీసుకుంటున్నాము. పోస్టల్ బ్యాలెట్ ఫర్ ఎంప్లాయీస్
అంటే పీఓగా, ఏపీఓగా, ఓపీఓగా పనిచేసే వాళ్ళు కావచ్చు, పోలీస్ వాళ్ళు ఆర్ మెడికల్ లాంటి ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ ఈ రోజు వరకు అవకాశం ఇచ్చాము. అప్లికేషన్స్ వస్తే ఈ రోజు వరకు సుమారుగా 14,000 అప్లికేషన్స్ వచ్చినాయి. మేబీ ఈరోజు లాస్ట్ డే, ఈరోజు ఫైనలైజ్ అవుతుంది. సో మేము ఒక క్లారిఫికేషన్ అందరికీ ఏమిటంటే, అది మినిట్స్లో కూడా రాసి పంపిస్తాను. పోస్టల్ బ్యాలెట్ ఫర్ దీస్ పీపుల్, ఎంప్లాయీస్ కావచ్చు, ఎసెన్షియల్ సర్వీసెస్ కావచ్చు, అంటే పోలింగ్ స్టాఫ్ కావచ్చు, ఎవరైనా పోస్టల్ బ్యాలెట్ అని ఏదైతే ఇస్తున్నామో అది లిటరల్ సెన్స్లో పోస్టల్ బ్యాలెట్ కాదు. మేము చేతికి ఏది ఇవ్వము. వచ్చే ఎన్నికల్లో బెస్త కులస్తులందరూ తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నామని కర్నూలులో బెస్త కులస్తులు తెలిపారు. కర్నూలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ ఆధ్వర్యంలో బెస్త కులస్తులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అసలు ఒక ఆమె నిన్న చెప్పింది, ఏమో ఆయన పెన్షన్ తీసుకున్నారు, ఇల్లు ఉంది కాబట్టి నాకు ఏదో పెన్షన్ తీసుకున్నారు. మరి ఇల్లు లేకుండా రోడ్డు మీద ఉన్న వాళ్ళంటే వాళ్ళే కదా అడగాల్సింది, మా దగ్గరికి ఎందుకు వస్తారని అడుగుతుంది. కరెక్టే కదా ఆమె చెప్పింది. పోనీ ఇల్లు ఉండి సూపర్ ఉండి కారు ఉందంటే అట్లా కాదు. పాపం వాళ్ళు కొడుకులు లేరు, ఆమె ఒకటే ఉంది. సహాయ సహకారాలు లేవు గవర్నమెంట్ నుంచి, లేకపోతే కొట్టుకుంటాం. అట్లా లెక్కలేనంత మంది తల్లి ఫిజికలీ ఛాలెంజ్డ్, వాళ్ళు ప్రాబ్లమ్స్లో ఉంటారు, మాట్లాడలేరు. అట్లా వాళ్ళకి పెన్షన్లు కట్టి ఆ పార్టీకి రాజీనామా చేసి టీజీ భరత్ ఆధ్వర్యంలో ఈరోజు టీడీపీలో చేరడం జరిగింది. నా వంతు సాయంగా మా కుల బంధువులతో ఇంటింటికి వెళ్ళి టీజీ భరత్ విజయానికి కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. చెప్పారండి, మేము వేసేది బెస్తలము, టీడీపీకే ఓటేస్తాము. మేమంతా చెప్పేది వైఎస్ఆర్ పతనం స్టార్ట్ అయింది. ఇంకా వైఎస్ఆర్కి మన 26 కాదు 0 సీట్లు, 175కు 175 అన్నారు కదా, జీరో అండి ఇంతే నేను చెప్పాను. గత ప్రభుత్వములో తెలుగుదేశం ప్రభుత్వము ఆదరణ పథకాలు ఇచ్చి మత్స్యకారులకు వలలు అయితేనేమి, ఇప్పుడు బోట్లు అయితేనేమి, ఇప్పుడు 2 వీలర్సు కాబట్టి పరికరాలు ఇచ్చింది. 90% సబ్సిడీతో రుణాలు ఇచ్చినటువంటి ఘనత ఒక తెలుగుదేశం ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వం వచ్చినాక అసలు మత్స్యకారులకు 217 జీవో తీసుకొచ్చి ఇటువంటి ఇది చాలా దుర్మార్గమైన ఇది ఫిష్ ఆంధ్ర పిట్ ఆంధ్ర తీసుకొచ్చినారు. కానీ దానివల్ల మత్స్యకారులకు ఎటువంటి ఉపయోగం లేదు. ఒక్కొక్క ఫిష్ ఆంధ్ర పిట్ ఆంధ్ర షాపులు పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరూ 4 లక్షలు 5 లక్షలు అప్పుల్లోనే కూరుకున్నారు తప్ప వారికి మాత్రం ఉపయోగం లేదు. కాబట్టి ఇప్పటికైనా ఇప్పుడు మాకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే మాకు 217 జీవోను రద్దు చేయవలసిందిగా ఇది చేస్తున్నాము. కర్నూలు నగరంలోని పురాతనమైన రామోట్ల దేవాలయంలో ఈ నెల 17న శ్రీరామనవమి కార్యక్రమం జరుగునని, 18న ఉదయం సీతారాముల వారి పట్టాభిషేకం కార్యక్రమం జరుగునని రామోట్ల దేవాలయ చైర్మన్ నగరూరు దీప్తి, కార్పొరేటర్ నగరూరు శ్రీనివాసరావు తెలిపారు. ఈరోజు రామోట్ల దేవాలయంలో కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ నగరూరు దీప్తి, కార్పొరేటర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ రామోట్ల దేవాలయ అభివృద్ధి కొరకు ఎనలేని కృషి చేస్తున్నామని, దాతలు ముందుకు వచ్చి తమ సహాయ సహకారాలు అందించాలని కోరారు. హిందువులలో ఆధ్యాత్మికత పెంపొందించేందుకు అనేక కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి మల్లు వెంకటరెడ్డి, ఈవో దినేష్, కృష్ణకాంత్ శర్మ, మల్లేష్, శారద, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విజయవాడలో 2024 ఏప్రిల్ 13న జరిగిన కపట దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇలాంటి హింసాత్మక చర్యలు మన ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసి శాంతి మరియు న్యాయం అనే మన మూల స్తంభాలకు విఘాతం కలిగిస్తాయని అన్నారు. మనమందరం కలిసి ఈ దారుణమైన చర్యలను వ్యతిరేకించి చర్చలు మరియు గౌరవంతో మన విభేదాలను పరిష్కరించే సమాజంలో పనిచేయాలి. అందరు నాయకులు హింస, భయం లేకుండా పని చేయగలిగే శాంతియుత వాతావరణం నెలకొల్పాలి. ఇలాంటి ఘోరమైన చర్యలు ఖండించి అహింస మరియు ప్రతి వ్యక్తి గౌరవం పట్ల మన నిబద్ధతను పునఃస్థాపించాలని అన్ని వర్గాలను కోరుతున్నారు. రాజకీయాలకు రావాలనుకున్న యవ్వనస్తులకు ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల సదాభిప్రాయం కలిగి ఉండాలంటే ఇలాంటి హింసాత్మక చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు. హింసాత్మక సంఘటనలు ప్రోత్సహించే రాజకీయ పార్టీల పట్ల, రాజకీయ నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలి. మరలా ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎస్ జయకాంత్, క్రిస్టియన్ క్రైస్తవ హక్కుల పోరాట నాయకుడు మరియు క్రిస్టియన్ సెల్ ఏపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ మరియు నందికొట్కూరు జోనల్ ఇన్ఛార్జ్
ఏ ప్రభుదాసు మరియు నందికొట్కూరు జోనల్ సెక్రటరీ వి దానమయ్య, సామేలు మరియు సంఘ కాపర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద 13 ఏప్రిల్ నాడు జరిగినటువంటి దాడిని సంఘ కాపర్ల సమక్షంలో మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాము. మన ప్రజాస్వామ్య వ్యవస్థ అహింస మరియు న్యాయం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ హింసాత్మక సంఘటనలు ఎవరు ప్రోత్సహించినా ఎవరు చేసినా కానీ ఈ యొక్క సంఘ కాపర్లను ప్రతి ఒక్క పౌరుడు ఖండించాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాయితోనో రప్పతోనో ఒక ముఖ్యమంత్రిని తుదముట్టించాలనుకోవడము ఇది హేయమైన చర్యగా అభివర్ణిస్తున్నాం. ఎంతోమంది యవనస్తులు రాజకీయాలకి రావాలనుకుంటున్నారు. రాజకీయాలకు రావాలనుకున్నప్పుడు ఇలాంటి హింసాత్మకమైన సంఘటనలు ప్రోత్సహించడం వలన ఎంతోమంది జ్ఞానవంతులు ఆలోచనకర్తలు రాజకీయాలకు దూరం కావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి పౌరుడు ప్రతి ఒక్క ప్రజలు ఇలాంటి హేయమైన చర్యను ఇలాంటి దుశ్చర్యకరమైనటువంటి చర్యలను ప్రతి పౌరుడు ఖండించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. నా పేరు ఎస్ జయకాంత్ క్రిస్టియన్, క్రైస్తవ మైనారిటీ హక్కుల పోరాట నాయకుడు మరియు వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ సెల్ స్టేట్ జాయింట్ సెక్రటరీ. గౌరవనీయులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రలో ఆయన ప్రచారం చేస్తున్న సమయములో విజయవాడలో 13వ తారీఖు ఆయన మీద దాడి చేయడం జరిగింది. ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు చేయడం అనేది హేయమైన చర్య. ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ ఇలాంటి దాడులు చేయడము అలాగిలా ఈ విధంగా వారిపైన దాడి చేసి అంతమొందించాలనుకోవడము వారి యొక్క అవివేకితనానికి నిదర్శనము. కనుక ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలు శాంతియుతముగా జరిగించాలి తప్ప హింసాత్మకంగా జరిగించకూడదని మేమందరము పాస్టర్స్ తరఫున ఖండిస్తూ ఉన్నాం. హాస్పిటల్లోని అన్ని విభాగాల హెచ్ఓడీలు మరియు బయోమెడికల్ సిబ్బందితో సమీక్ష నిర్వహించినట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరంగారెడ్డి తెలిపారు. హాస్పిటల్లో బయోమెడికల్ ఎక్విప్మెంట్పై రివ్యూ చేశారు. అనంతరం పరికరాల పనితీరు మరియు రిపేరింగ్లో ఉన్న బయోమెడికల్ ఎక్విప్మెంట్ల గురించి సంబంధించిన సిబ్బందిని ఆరా తీశారు. ఆసుపత్రిలో ఉన్న బయోమెడికల్ ఎక్విప్మెంట్లో రిపేర్లో ఉన్న పరికరాలు త్వరగా రిపేరు పని పూర్తి చేయాలని సైరిక్స్ సిబ్బందికి తెలియజేశారు. ఆసుపత్రిలో ఏపీ ఎంఐడిసి రియోజెంట్స్లో రీప్లేస్మెంట్ జరుగుతుందా లేదా అని దానిపైన చర్చించారు. సిబ్బంది యొక్క పర్యవేక్షణ లోపం ఏమైనా ఉంది అనే దానిపై ఆరా తీశారు. హాస్పిటల్లో అన్ని విభాగాలు హెచ్ఓడీలతో అవుట్ సైడ్ ఇన్వెస్టిగేషన్పై సమీక్ష నిర్వహించారు. అనంతరం అవుట్ సైడ్ ఇన్వెస్టిగేషన్స్ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న పలు కీ షీట్లను పరిశీలించారు. అనంతరం పేషెంట్లకు సంబంధించి ఇన్వెస్టిగేషన్స్ బయటకు పంపకుండా తగు చర్యలు తీసుకోవాలని వారికి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసినట్లు తెలిపారు. హాస్పిటల్లో అవుట్ సైడ్ ఇన్వెస్టిగేషన్స్ను పంపకుండా తగు చర్యలు తీసుకోవాలని సంబంధించిన హెచ్ఓడీలను తెలిపారు. హాస్పిటల్లో డయాగ్నోస్టిక్ విభాగంలో అన్ని వైద్య పరికరాలు పనిచేస్తున్నప్పుడు బయట పంపించకుండా తగు చర్యలు తీసుకోవాలని సంబంధించిన హెచ్ఓడీలకు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టి నరసమ్మ, హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, కేఎంసీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ హరిచరణ్, సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ కె మాలిని, ఆర్ఎంఓ డాక్టర్ వెంకటరమణ, హెచ్ఓడీస్ డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ రాధారాణి, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ శివబాల నగాంజన్, డాక్టర్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నట్లు అడిషనల్ డిఎంఈ మరియు సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరంగారెడ్డి తెలిపారు. Only worry is from government side, being a representative of that office, what I am talking is, from government side every effort is being made to procure, provide and maintain all these equipments. There are definitely certain shortcomings with respect to diagnostic departments like including radiology, the main diagnostic, biochemistry, pathology and microbiology. Kani vaatlo I am taking my own reasons so as to present to that particular institution difficulty in diagnostics especially. And if you are referring by yourselves what could be the reason, if they are going on their own, what could be the reasons also. Adi meeru chepparante I just note it down and present. In any case, please let me convey one thing very. కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్లో సాధారణ ఎన్నికల 2024 అంశాలపై
అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ సృజన. కర్నూలు నగరంలోని ఏపీ వేర్ హౌస్ హమాలి యూనియన్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. సమావేశానికి యూనియన్ అధ్యక్షుడు ఈ విజయుడు అధ్యక్షత వహించారు. జనరల్ బాడీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె ప్రభాకర్, సిఐటియు నగర అధ్యక్షులు ఆర్ నరసింహులు, యూనియన్ కార్యదర్శి ఎం జయన్న కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రధానిగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక విధానాల వల్ల రైతులు, కార్మికులు, సామాన్య మధ్యతరగతి ప్రజలు అధిక ధరలు, పన్నుల భారాలతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి ప్రజల మీద తీవ్రమైన భారాలు వేసిన కార్మిక హక్కులైన 44 లేబర్ కోడ్లను కుదించి 4 కోట్లుగా చేసి యజమానులకు అనుకూలంగా చట్టాలను చేస్తూ బీజేపీ మరోవైపు ఆదాని, అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయలు రాయితీ ఇచ్చి ప్రపంచంలోనే అతిపెద్ద సంపన్నులుగా అభివృద్ధి అయ్యేందుకు వారికి అండగా నిలిచిందని అన్నారు. ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ, వైసీపీ, జనసేన, టీడీపీ పార్టీలను ఓడించాలని అన్నారు. ఈ పార్టీలను ఓడించడం కోసం భారతదేశంలో ఇండియా కూటమిగా సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఇతర పార్టీలను కలుపుకొని ఇండియా కూటమి ఏర్పడిందని అన్నారు. మన రాష్ట్రంలో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీలు పరస్పర అవగాహనతో సీట్లు సర్దుబాటు చేసుకుని అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నిక పోటీ చేస్తున్నామని అన్నారు. అందులో భాగంగానే పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గంలో రైతులు, కార్మికులు, కర్షకులు, ప్రజల మద్దతుతో సిపిఎం పార్టీ పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా డి గౌస్ దేశాయ్ పోటీ చేస్తున్నారని అన్నారు. కార్మిక వర్గం ఈ ఎన్నికల్లో ముందు పీఠాన నిలిచి కార్మిక నాయకుడు విజయం కోసం పట్టుదలతో ప్రచారం నిర్వహించి ఆర్థిక సహాయ సహకారం అందించి మీరు మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తుపై మీ అమూల్యమైన ఓట్లు వేయించి డి గౌస్ దేశాయ్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వేర్ హౌస్ హమాలి యూనియన్ నాయకులు ఎం మల్లికార్జున, చెన్నయ్య, యేసు, రాజు, నాగరాజు, శేఖర్, మద్దిలేటి, ఓబులేసు మొదలగు వారు పాల్గొన్నారు. పార్టీ ఉంటే బాగుండేది, మన పార్టీ ఉంటే, మన ఎమ్మెల్యే ఉంటే మనకు మాట, మన పనులు జరిగేవని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం పాణ్యం నియోజకవర్గంలో మన ఎమ్మెల్యేను మనం పోటీ చేస్తున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు మూటలు మోయడమే కాదు అనుకుంటే మేము రాజ్యాంగాన్ని మరి మనం తిరగరాస్తామని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మేము మూటలు మోసేదే కాదు, కేవలం పనికి మాత్రమే పరిమితం కాదు. రాజకీయ నాయకుడు ఎవడుండాలి, ఎవడుండకూడదని కూడా శాసించే శక్తి మా దగ్గర ఉందని కూడా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అట్లాంటి శక్తి మన అందరి దగ్గర ఉంది. ఎందుకు ఆ విధంగా చెప్తున్నా అంటే నేను ప్రతి ఒక్కొక్కరికి మన బంధువుల పరంగా కానీ, ఫ్రెండ్స్ పరంగా కానీ రకరకాల ఒక్కొక్క మనిషి కనీసం 10 మంది పరిచయం ఉంటారు, 10 మంది అయినా బంధువులు ఉంటారు. ఇప్పుడు మనకున్నటువంటి గ్రామాలన్నింటిలో కూడా మనకు ఖచ్చితంగా బంధువులు ఉంటారు. కాబట్టి మనం అనుకుంటే ఒక్కొక్కరు ఒక కార్మికుడు దాదాపు 50 ఓట్లు మించకుండా కూడా వేయించే శక్తి మన దగ్గర ఉంది. ఉందా లేదా ఆలోచించడం ఒకసారి, మీ దగ్గర ఉందా లేదా? 50 ఓట్లు ఈ ఊర్లన్నీ కలుపుకుంటే మనకు ఒక్కొక్కరికి 50 ఓట్లు వేసే శక్తి ఉంది. అయితే మనం దాన్ని ఆలోచించి ఆ విధంగా పనిలో పెట్టాలి మన బ్రెయిన్ని. ఎవరున్నారు సల్కాపురంలో, ఎవరున్నారు కల్లూరులో, ఎవరున్నారు లేదా ఇక్కడ పెద్దపాళ్ళు ఎవరున్నారు, మన బంధువులని చుట్టుముట్టుగా మనం అంతా కూడా ఆలోచించాలా. అట్లా ఆలోచిస్తే ఖచ్చితంగా మనం ఓట్లు 50 ఓట్లు ఒక వ్యక్తి ఇచ్చగలగా శక్తి మన దగ్గర ఉంది. కాబట్టి ఆ రకంగా మీరంతా ఆలోచించమని కోరుతున్నా. మరి ఈరోజు ఈ పాణ్యం నియోజకవర్గంలో ఈరోజు తాగునీరు అనేది చాలా కష్టంగా ఉంది. నీళ్లు తాగడానికి కూడా రెండు పర్యాయాలు మరి కాడసాని గెలిచినాడు, 10 సంవత్సరాలు ఉన్నాడు. 10 సంవత్సరాల నుండి కూడా ఎక్కడ చూడు తాగడానికి మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. 2 రోజులకు ఒకసారి రోజు వచ్చి ఈరోజు నీళ్ళు వస్తున్నాయి. మరి ఎందుకు వాళ్ళకి మంచినీళ్ళు కూడా ఇవ్వలేని శక్తి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మనకు అవసరమా? అట్లాంటి ఎమ్మెల్యేలు మనకు ఎందుకు వద్దు అనేటువంటి ప్రజలకు చెప్పాలా. తాగునీరు కూడా ఇవ్వలేని ఎమ్మెల్యేలు మనకొద్దు. మేము సిపిఎం పార్టీగా గెలిస్తే ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తామని గట్టిగా మనం చెప్పగలిగే శక్తి, చేయగలిగే శక్తి కూడా సిపిఎం పార్టీకి ఉంది. ఎఫ్సిఐ కార్మికులు ఎక్కడ ఉన్నాం, జంగాలపల్లిలో ఉన్నారు. అప్పుడు ఇలా ప్రైవేట్ గోడౌన్, అక్కడ సొంత గోడౌన్ ఉంది కనుక ఆ ఎఫ్సిఐ గోడౌన్లో పనిచేసే కార్మికులు పర్మనెంట్ అయినారు. వచ్చి దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎఫ్సిఐ గోడౌన్లో పనిచేసే కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి, వాళ్ళు పర్మనెంట్ అయ్యారు.
మనకు పర్మనెంట్ గోడౌన్ లేకపోవడం వల్ల మనం పర్మనెంట్ కాలేకపోయాం. పర్మనెంట్ అయితే ఇతర సౌకర్యాలు అదనంగా వస్తాయి. అంటే ఆ రక ప్రభుత్వ రంగ సంస్థలో ప్రత్యేక సౌకర్యాలు, ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు అవుతాయి. ప్రైవేట్ దాంట్లో ప్రత్యేక సంక్షేమం ఉండదు. అట్లే ప్రైవేట్ యజమానుల దగ్గర పనిచేసే వాళ్ళకు ఓనర్కి ఇష్టమైతే పెట్టుకుంటారు, లేకుంటే వెళ్ళిపోంటారు. ప్రభుత్వ రంగంలో అలా ఉండదు, కొన్ని సెక్యూరిటీస్ ఉంటాయి. ఇలాంటి ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటిలో కూడా మొత్తం ప్రైవేట్ వాళ్ళే రావాలి. అందులో ఒక నిర్ణయం, మొత్తం దేశవ్యాప్తంగా ఎఫ్సిఐ గోడౌన్లు వాళ్ళ సొంత గోడౌన్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాం. పోయిన బడ్జెట్లో నిర్ణయం చేశారు, 2024 బడ్జెట్లో ప్రతిపాదన చేశారు. ఎవరైనా వేలం వేసి ఆ గోడౌన్లు తీసుకోవచ్చు. అవి కూడా ఒక రెండేళ్ళు మూడేళ్ళకి కాదు. కర్నూలులో నందమూరి బాలకృష్ణ చేపట్టిన స్వర్ణాంధ్ర సహకార యాత్ర విజయవంతమైంది. నగరంలోని చిన్న అమ్మవారిశాల నుండి కొండారెడ్డి బుచ్చి వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ శాసనసభ్యులు టీజీ వెంకటేష్, కర్నూలు అసెంబ్లీ తెదేపా అభ్యర్థి టీజీ భరత్, జనసేన నాయకులు అర్షద్ పాల్గొన్నారు. బాలకృష్ణను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అడుగడుగునా బాలకృష్ణకు పూలదండలు వేస్తూ స్వాగతం పలికారు. అనంతరం కొండారెడ్డి బుర్జు వద్ద బహిరంగ సభలో బాలకృష్ణ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ప్రతి ఓటరు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏప్రిల్ 18వ తేదీన నోటిఫికేషన్ విడుదల. అదే రోజు ఉదయం 11 గంటల నుండి నామినేషన్ల స్వీకరణ. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధన్వంతరి హాల్లో అన్ని విభాగాల హెచ్ఓడీలతో సమీక్ష సమావేశం నిర్వహించిన హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరంగారెడ్డి. కాంగ్రెస్, సిపిఐ పార్టీలను బలపరుస్తున్న పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ సిపిఎం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డి గౌస్ దేశాయ్ను అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చిన సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.